జీవితమని చూపించే ప్రయత్నం తెలుగుదేశం. అమరావతి అవినీతిమయం, అందుకే అక్కడే మొత్తం డబ్బులు పోస్తున్నారు అన్నటువంటిది చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తున్నాయి. అందులో భాగంగా సాక్షి తాజాగా బలుసు ఇంధనం పేరుతో ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసిందంటే అది వైసీపీ ప్రొజెక్ట్ చేసినట్టే. ఇందులో అమరావతిని అవినీతి గనిగా మార్చేశారు, దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారు అంటూ నిపుణుల పేరుతో వీళ్ళే రాస్తున్నారు. బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థకి ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 19 ప్యాకేజీ పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు లాంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి సంస్థకి ఇవి వీళ్ళు ఇస్తున్నారు. బొలుసు శ్రీనివాసరావు 14-24 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 26.9 ఎకరాల్లో 1,06,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో మంత్రుల కోసం G+1 పద్ధతిలో 35 బంగ్లాలు 24.13 ఎకరాల్లో 1,06,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో, హైకోర్టు న్యాయమూర్తుల కోసం G+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులు 17-18లో 211 కోట్లకు టెండర్లలో బీఎస్ఆర్కి చంద్రబాబు సర్కార్ కట్టబెట్టి 2019 నాటికి 35 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు 23లో కాగ్కి ఇచ్చిన నివేదికలో కూడా చెప్పి, మిగిలిన పన్ను విలువ 176 కోట్లు అయితే ఇప్పుడు వాటిని రద్దు చేసినట్టు చెప్పి మళ్ళీ వాళ్ళకే ఇచ్చి 400 కోట్ల రూపాయల చేతిలో పెడుతోంది. ఓవరాల్గా 419 కోట్లకి కోట్ చేస్తే దానికే ఇచ్చేసింది బిఎస్ఆర్ సంస్థకి. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు దాంట్లో ఈ లెక్కను చూసుకుంటే చదరపొడికి 11,203 రూపాయలు పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బట్ జనం పట్టించుకుంటున్నారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.